ఆచి చికెన్ మసాలా. మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు పోలీసులకు సవాలుగా మారనుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన ఫార్మ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈగల్ టీం దాడి చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అక్కడ 4 రౌండ్ల కాల్పులు జరగడంతో కేసును సంక్లిష్టంగా మారుతోంది. ఇదే సమయంలో అక్కడ జరిగిన సోదాల్లో సుమారు 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో పాటుగా మరికొందరు వీఐపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా స్పాట్ లో పోలీసులు జరిపిన డ్రగ్స్ టెస్ట్ లో పైలట్ రోహిత్ రెడ్డితో సహా 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఇక ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు మాత్రం నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. అయినా వారి బ్లడ్ శాంపుల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు పోలీసులు. ఇక డ్రగ్స్ పార్టీలో కాల్పులు ఎందుకు జరిగాయి, ఎవరిని భయపెట్టడానికి ఇవి జరిగాయి అనే కోణంలో ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. అలాగే ఫామ్ హౌస్ లోకి గత 24 గంటల్లో ఎవరెవరు వచ్చారు, ఏ వాహనాలు లోపలికి వెళ్లాయి అనే వివరాలను కోసం అక్కడి సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారనుంది. ఇక సీజ్ చేసిన కొకైన్ కేవలం శాంపుల్స్ మాత్రమేనా, లేక పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ ఏదైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. లాస్ట్ 3 months లో మనం రెండోసారి ఇట్లానే వీకెండ్ టైంలో ఒక కార్డన్ సర్చ్ లాగా పెట్టుకుని సుమారు 200+ మంది 10 టీమ్స్ తయారు చేసి ఒకసారి కాదు రెండోసారి న్యూ ఇయర్ ఈవ్ లో కూడా మనం మొత్తం ఈ ఏరియా చెక్ చేశాం. అంటే జనరల్ సర్ప్రైజ్ చెకింగ్ లాగా. సో మన తరఫు నుండి ఒకటి డెటరెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటెలిజెన్స్, అది రెండు మనం పెడుతున్నాం. ఇంటెలిజెన్స్ పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా ఈ రిజల్ట్ ఒకటి వచ్చింది. సో జనరల్ డెటరెన్స్ యాజ్ వెల్ యాజ్ మనం ఇన్పుట్ బేస్డ్ యాక్షన్ తీసుకోవడం అది చేస్తా ఉన్నాం. మనం మధ్యలో ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే ఈ గ్రూప్ లో కూడా చిన్న చిన్న ఫామ్ హౌసెస్, అంటే ఇవన్నీ ఫామ్ హౌసెస్ వచ్చినాయి, ప్రైవేట్ ఫామ్ హౌసెస్. దీనికి బుకింగ్ కూడా ఆన్లైన్ అవుతున్నది. అండ్ సిటీ నుండి 5-6 కలిసి ఇక్కడ వస్తారు. వచ్చి వాళ్ళ ఇంటర్నల్ ఫ్రెండ్స్ అందరు ఉంటారు, వీకెండ్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, 5 ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది కామన్ ఇంటెన్షన్ లాగా ఉంది. కామన్ ఇంటెన్షన్ అంటే అందరు కలిసి ఇక్కడ చేస్తున్నారా దాన్ని బట్టి మనం ఇంట్రోగేషన్ లో ఇంకా బయటికి వస్తుంది. ఎవరు దానిలో ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు తెలిసిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తున్నారు. సో అందరిపైన కాదు, బట్ డెఫినెట్లీ ఇంట్రోగేషన్ బట్టి ఎవరెవరు ఉండొచ్చు అని చెప్పేసి మనం డిఫరెంట్ ఏరియాలో ఉన్నారు. మోస్ట్లీ కనెక్షన్స్ కోసం ఈ వీకెండ్ పార్టీ ఉంది. అండ్ ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ ఆయన కూడా రోహిత్ రెడ్డి గారు ఆయన ప్లాన్ చేశారు, ఇది ఆర్గనైజ్ చేశారు, అందరికి కాల్ చేసి కూడా పిలిచారు. కాబట్టి అది జస్ట్ క్యాజువల్ మీటప్, స్పెసిఫిక్ ఏదైనా సెలబ్రేషన్స్ అంట 27 ఆఫ్ NDPS యాక్ట్. సో దానిలో మనం ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం అందరికీ, బికాజ్ డ్రగ్ టెస్ట్ కూడా టెస్ట్ కిట్ అప్పుడు పాజిటివ్ నెగటివ్ అయినా కూడా దెర్ ఆర్ సర్టెన్ ఎలిమెంట్ ఆఫ్ ఎరర్స్. సో అందుకే ఖచ్చితంగా అది బ్లడ్ టెస్ట్ ద్వారానే కన్ఫర్మేషన్ చేయించాలి, FSL పంపించి. సో అందుకే అందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళి మనం బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాం, అది FSLకి పంపిస్తాం. అండ్ దెన్ ఫైనల్ కన్ఫర్మేషన్ అవుతుంది వెదర్ యాక్చువల్లో ఉన్నారా లేదా అని. డ్రగ్స్ అనేది చాలా నష్టకరంగా, ఈ చిన్న ఊరు ఉండొచ్చు ఆర్ పెద్ద రాష్ట్రం ఉండొచ్చు, మన డ్రగ్స్ సంబంధించి అస్సలు 0 టాలరెన్స్. దానికి ఏదైనా పొలిటికల్ ఆర్ పర్టికులర్ పార్టీ కానీ ఏమి లేదు. డ్రగ్స్ అంటే అస్సలు వద్దు, కంప్లీట్ 0 టాలరెన్స్.
దానిలో రాజకీయం చేయడానికి ఏం లేదు. ఐ డోంట్ థింక్, అంటే మనం పోలీస్ పరంగా ఏదైనా వచ్చినా మనం ఇమీడియట్లీ దానిపైన చర్యలు తీసుకుంటాము. ఇక మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో డ్రగ్ పార్టీ అయితే కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి చెందినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ నయీముద్దీన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. నిన్న 14వ తేదీన 8 గంటల ప్రాంతంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సమాచారం వచ్చింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో సెలబ్రేషన్స్ జరుగుతా ఉన్నాయి, దీంట్లో లిక్కర్ మరియు డ్రగ్స్ కు సంబంధించినటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి అని ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 42 క్లాస్ 2 NDPS యాక్ట్ ప్రకారంగా పోలీసులు జీడీ ఎంట్రీ నమోదు చేసి అక్కడికి వెళ్లి పోలీసులు రైడ్ చేయడం జరిగింది. దాంట్లో కరుణాకర్ పీసీ నుంచి మొయినాబాద్ తహసీల్దార్ తో కలిసి మహేశ్వర్ రెడ్డి పీసీ వీరందరూ కలిసి అక్కడికి స్టేట్మెంట్ కోసం రికార్డ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా పోలీసులు స్వాధీనపరుచుకొని వారి దగ్గర ఏమేమి ఉన్నాయంటూ కూడా అవన్నీ వీళ్ళు రికవరీ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది గోడ దూకి పారిపోయేటువంటి ప్రయత్నం చేయడము, కొంతమంది ఈ పార్టీలో నుంచి ఎస్కేప్ అయ్యి స్విమ్మింగ్ పూల్ లో కొంతమంది దూకే ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా ఈ వివరాలన్నీ కూడా కంప్లైంట్ రూపంలో ఈ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైనే పోలీసులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో పంచనామాస్ నిర్వహించినప్పుడు 0.32 రివాల్వర్ నెంబర్ 131-7851 మేడ్ ఇన్ జర్మనీకి చెందినటువంటి ఒక వెపన్ ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. దాంట్లో రౌండ్ బుల్లెట్స్ ఎంట్రీ అయి ఉన్నాయి అంటూ కూడా ఆ వివరాలన్నీ మెన్షన్ చేశారు. ముందుగా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి నమితా శర్మ, సిల్వరి శరత్ కుమార్, రోహిత్ రెడ్డి, వరమచ్చినేని శ్రావణ్ కుమార్, నల్లపనేని విజయ కృష్ణ, పంజుగుల రితీష్ రెడ్డి, ఇలా వీరందరి పేర్లని మెన్షన్ చేసి కర్ణాటక నుంచి వచ్చినటువంటి వారు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వారు వీరందరినీ కూడా స్వాధీనపరచుకొని వారందరినీ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. దీంట్లో కొకైన్ డ్రగ్స్ ప్యాకెట్ కూడా దొరికాయి. ఆ స్మాల్ ప్యాకెట్స్ ని కూడా ఇప్పటికే ల్యాబ్ కోసం తరలించామంటూ కూడా పోలీసులు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. కింగ్ ఫిషర్ అల్ట్రా బీర్లు 48, ఓపెన్డ్ డోంటెలియో 700 ml 2, ఓపెన్డ్ రాయల్ సెల్యూట్ 21 ఇయర్స్ కి చెందినటువంటి 1 లీటర్ బాటిల్ 1, చివాస్ రీగల్ 18 ఇయర్స్ కి చెందినటువంటి 2 బాటిల్, ఒకటి ఓపెన్ చేసి ఉండడము, ఒకటి సీల్ చేసి ఉండడము, ఒరకా 700 ml 2 బాటిల్స్, లిక్కర్ సీజ్ చేసి ఇదంతా కూడా ఫారెన్ లిక్కర్, వీరంతా కూడా ఇల్లీగల్ గా ఇక్కడికి తీసుకొచ్చారనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం ఈ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన NDPS యాక్ట్ తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెప్తా ఉన్నారు. క్రైమ్ నెంబర్ 150/2026 అండర్ సెక్షన్ 8 క్లాస్ C, 22 క్లాస్ A, 27, 29 ఆఫ్ NDPS యాక్ట్, సెక్షన్ 25(1)B క్లాస్ A, 30 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్, 34 క్లాస్ A, TSCA యాక్ట్ సెక్షన్ 109, 131 రెడ్ విత్ 3 క్లాస్ 5 BNS యాక్ట్ ప్రకారంగా ఈ కేసులు నమోదు చేశామంటూ మాత్రం రాత్రి చెవెళ్ళ డీసీపీ ఈ విషయాన్ని అఫీషియల్ గా మీడియా ముందు తెలియజేయడం జరిగింది. రాత్రి జరిగినటువంటి రైడ్స్ తర్వాత ర్యాపిడ్ కిట్ లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దీంట్లో డ్రగ్స్ సేకరించిన వారు తిరువిడిల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, పంజుగుల రోహిత్ రెడ్డి, ఈ 5గురికి పాజిటివ్ వచ్చింది. మొత్తం 11 మంది పైన కేసులు నమోదు చేశాము. 11 మందిలో మొరవనేని రమేష్, పుట్ట మహేష్ కుమార్, పంజుగుల రోహిత్ రెడ్డి, పరమచ్చనేని శ్రావణ్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితీష్ రెడ్డి, నల్లపనేని విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, తిరువిడుల అర్జున్ రెడ్డి, ఆర్ ప్రియాంక రెడ్డి, సిల్వర్ శరత్ కుమార్. ఈ పట్టుబడ్డటువంటి ఆర్ ప్రియాంక రెడ్డి శ్రీధర్ రెడ్డికి చెందినటువంటి భార్య. ఒక బిజినెస్ పని పైన రోహిత్ రెడ్డితో కలిసి రాత్రి ఫామ్ హౌస్ కు వచ్చింది అనేది గుర్తించడం జరిగింది. ఈ ప్రియాంక రెడ్డి కూడా
డ్రగ్ టెస్ట్ చేయగా తనకు మాత్రం నెగిటివ్ వచ్చింది. ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా మాత్రం పాజిటివ్ రాలేదు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కి కూడా డ్రగ్ టెస్ట్ చేయగా దాంతో అతను డ్రగ్స్ స్వీకరించలేదంటూ కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ ఒకసారి ఈ 6 మందితో కాక ఈ పాజిటివ్ వచ్చిన వారు కాకుండా నెగిటివ్ వచ్చిన వారిని కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పిలిపించి వారి దగ్గర కూడా శాంపుల్స్ స్వీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ శాంపుల్స్ ఒకవేళ వీళ్ళు స్వీకరించినట్టయితే దాన్ని మళ్ళీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చిన రిపోర్ట్ తర్వాత ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు అనేదంతా కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ, లిక్కర్ పార్టీ జరుగుతుందన్న ఒక సమాచారంతో రైడ్ చేయడంతో ఈ తతంగం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. మొత్తం 11 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దాంట్లో నమిత్ శర్మ అనే ఒక వ్యక్తి పోలీసులు వచ్చినటువంటి వెంటనే రితీష్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వెపన్ ని తీసుకొని గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు ఫైర్ చేసి వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడంటూ కూడా పోలీసులు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది. సునీత. రైట్, థ్యాంక్ యూ రవితేజ. తీసుకో ఫుల్ ఫ్రేమ్ అవుట్ తీసుకో.